ఈరోజు మనం 2009లో వచ్చిన రవితేజ కిక్ మూవీ కోసం తెలుసుకుందాం. దీనికి కథ అందించింది వక్కంతం వంశీ, నిర్మాత వచ్చి ఆర్ఆర్ వెంకట్, డైరెక్షన్ వచ్చి సురేందర్ రెడ్డి, దీని మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఎస్ఎస్ తమన్. ఈ మూవీ దాదాపుగా 18 కోట్లతో తెరకెక్కి లాంగ్నర్లో 35 కోట్ల షేర్ వరకు వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కూడా ఆద్యంతం చక్కని కామెడీతో సాగుతూ ఉంటుంది. ఈ సినిమాలో హీరో దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఒక లక్ష్యం కోసం. ఏంటి దేనికోసం దొంగతనాలు చేస్తున్నాడు, ఆయనకి ప్రతినాయకుడి పాత్రలో మనకి శ్యామ్ నటించారు, ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. సినిమాకి ఇంకో మేజర్ హైలైట్ బ్రహ్మానందం, రవితేజ, ఆలీ కామెడీ అని చెప్పుకోవచ్చు. బ్రహ్మానందం సీన్లు కూడా చాలా చాలా చక్కగా ఉంటాయి. ఇది మొత్తం టోటల్ ఎంటైర్ కామెడీతో జరిగే డ్రామా మూవీ. ఈ సినిమాలో ఒక ఎమోషనల్ ఉంది, మొత్తం అన్నీ కూడా కలగలిసి చక్కగా ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి కూడా ఇంకా కామెడీ ట్విస్టులు. హీరో ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడో ఏంటి, అసలు దొంగతనాలు చేయడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఒక మంచి రీజను. చాలా బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగుంది, అన్నీ కూడా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది మూవీ. హీరో రవితేజ, ఇలియానా మధ్య వచ్చిన సాంగ్స్ కానీ వాళ్ళ మధ్య కన్వర్సేషన్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అన్ని సాంగ్స్ కూడా సూపర్ హిట్టే. ముఖ్యంగా గోరే గోరే సాంగు, నేను చూడొద్దన్నా నా సాంగు, అన్ని సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక ఎమోషనల్ క్యారెక్టర్